దావీదుని దేవుడు దీవించిన కారణం ఏంటి తెలుసా? దావీదుకి భార్య కాదు, భార్యలు ఉన్నారు. అది పాత నిబంధన, బహుభార్యత్వం తప్పు కాదు. ఇది క్రొత్త నిబంధన, భార్య ఒకతే ఉండాలి. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు దావీదుకి. అయినా దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా చిత్తానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు. అంటే నాకు ఏది ఇష్టం అదే చేస్తాడు. భార్య చెప్పినా చేయడు, పిల్లలు చెప్పినా చేయడు. అదే మందిరం కట్టేటప్పుడు జరిగింది. ఉన్న బంగారం అంతా మందిరంకి ఇచ్చేసాడంట. భార్యలు అంటున్నారు, పిల్లలు అంటున్నారు, అయ్యా బంగారం అంతా మందిరంకి ఇస్తే ఎట్లయ్యా? లక్షల మణుగులు బంగారం. నాకు చెప్పొద్దు, పిల్లల విషయం దేవుడు చూసుకుంటాడు. నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడికి నేను ఇస్తున్నా. పిల్లలు నాకు ఇవ్వాల, దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఇస్తున్నా అని ఉన్న బంగారం అంతా భార్య గురించి పిల్లల గురించి ఆలోచించుకోవడం మొత్తం మందిరంకి ఇచ్చేసాడంట దావీదు. అప్పుడు దేవుడు పట్ట కన్నీళ్లు గార్చాడంట దావీదును చూసి, ఆనంద బాష్పాలు. అప్పుడు ఏమన్నా తెలుసా దావీదు గురించి దేవుడు? దావీదు, నీ భార్య చెప్పినా నీ పిల్లలు చెప్పినా వినకుండా నీకున్న బంగారం అంతా నా పరిచర్యలో సేవలో ఖర్చు పెట్టావు కాబట్టి నీలాంటి త్యాగం ఇశ్రాయేలులో ఎవడికి లేదు. కనుక సింహాసనము నీకు, నీ కొడుక్కి, నీ మనవడికి, నీ ముది మనవడు, నీ ఎనుమానవుడు, ఆకాశం ఉన్నంత భూమి ఉన్నంత వరకు నీ కడుపులో నుంచి వచ్చిన వాడికి సింహాసనం ఇస్తే ఇంకెవడికి ఇవ్వను. ఇప్పటికి కూడా 4000 సంవత్సరాలను ఇజ్రాయెల్ దేశం పరిపాలన చేసి దేవుడు తెలుసా? బెంజమిన్ నెతన్యాహు 20 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాడు. ఆయన దావీదు కడుపుల నుంచి వచ్చిన వాడే యెహోవా గోత్రము. దేవునికి స్తోత్రం. చూసావా? ఓరికనే దేవుడు దీవిస్తాడు అనుకుంటున్నావా?